గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకేటీవీ ప్రైమ్ టైమ్ డిబేట్. నేను నరేష్. అడుగడుగునా సవాళ్లు, ఆర్థిక కష్టాలు, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వాల తప్పులు, వెరసి ప్రభుత్వాలకు మోయలేని భారం. కానీ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆదాయ మార్గాల్ని వెతుకుతూ ప్రజలపై భారం వేయకుండా పాలించడమే అసలైన పాలకుడి లక్షణం. ఇదే తరహాలో ముందుకు దూసుకెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ఆదాయం దృష్ట్యా అక్కడి పరిస్థితి ఒకప్పుడు వడ్డించిన విస్తరే. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీ మాత్రం కుక్కలు చింపిన విస్తరలా మారింది. అలాంటి రాష్ట్రాన్ని పట్టాలెక్కించే పని మొదలుపెట్టారు 2014లో నాటి సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పుష్కర కాలం అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం జీడీపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు కంటే తక్కువగా ఉండేది. కానీ విభజన తర్వాత పరిస్థితి మారింది. తెలంగాణ ఐటీ, సర్వీస్ రంగాలతో గ్లోబల్ హబ్గా ఎదిగితే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, ఆక్వా, సుదీర్ఘ తీర ప్రాంత పారిశ్రామిక వృద్ధిని అందిపుచ్చుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల విడివిడి జీడీపీలను కలిపి చూసినా, లేదంటే వృద్ధి రేటును విడివిడిగా పరిగణలోకి తీసుకున్నా పారిశ్రామిక దిగ్గజమైన తమిళనాడును మించిపోవడం విశేషం. పెద్దగా ఐటీ రంగం, ఇతర వసతులేమీ లేని ఏపీ అనూహ్యంగా జీఎస్డీపీలో తెలంగాణను దాటేసింది. వ్యవసాయం, పారిశ్రామిక, ఇతర ఎగుమతుల రంగాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. మొత్తంగా పరిపాలన వికేంద్రీకరణ, ప్రత్యేక బడ్జెట్లు, స్థానిక వనరులపై పట్టు సాధించడం వల్లే ఈ అద్భుత ప్రగతి సాధ్యమైందని ఆర్బీఐ నివేదిక చెప్తోంది. ఇవాల్టి డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు తెలుగు యువత అధికార ప్రతినిధి కమ్మంపాటి శిరీష్ గారు, అలాగే వెంకట సుబ్బారెడ్డి గారు, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు. ముందుగా శిరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శిరీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట సుబ్బారెడ్డి గారు, నమస్తే. శిరీష్ గారు వినపడుతుంది కదా? ఓకే అండి, నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది. శిరీష్ గారు, ఏపీ అలాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. సో ఏపీ అభివృద్ధికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే ఒకప్పుడు ఏపీ పరిస్థితి, విభజన తర్వాత విభజన నాటి పరిస్థితి ఏపీలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీకేమనిపిస్తోంది? ముందుగా మీకు, అలాగే ప్యానలిస్టులకి, అలాగే వైకే న్యూస్ వీక్షకులకి నా నమస్కారాలండి. నమస్తే మేడం. ముందు వాస్తవానికి విభజించిన తర్వాత రాష్ట్రాలు విభజించిన తర్వాత వాస్తవానికి రాష్ట్రానికి తలదాచుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని చేతబట్టుకొని నిలవ నేడలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి పరిస్థితి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా అప్పులు చేతబట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నిజంగా ఒక దార్శనికుడైనటువంటి ఒక వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉంటే ఎలాగైతే ముందడుగు పడుతుందో అదే జరిగిందండి. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా లేకుండా, ఒక్క రూపాయి చేతిలో తీసుకోకుండా, ఎవరికి ఒక రూపాయి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా రాజధానిని ఏర్పాటు చేసి అప్పుడే ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న భవనాలన్నీ కూడా ఆ రోజు కట్టినటువంటివే. సురక్షితమైన, సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడంలో 100% ఆయన సక్సెస్ అయ్యారు ఆ 5 years లో. ఏదంటే గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాలు అంటే గత మీన్స్ 2019 to 24 అంటే అది ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన. ఎంత అభివృద్ధిలో అప్పులతో ఉన్న రాష్ట్రం కాస్త అభివృద్ధి పదవిలో వస్తున్న సమయంలో పరిపాలన గవర్నమెంట్ మారడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుల ఆంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారినటువంటి వైనం మళ్ళీ ఆంధ్ర యువకుడు, ఆంధ్ర స్టూడెంట్ నా రాష్ట్రానికి రాజధాని అనేది వెతుక్కునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారిని గతంలో కూడా చెప్తారండి, ఈ రోజు హైదరాబాద్, సైబరాబాద్ కి ఆ రోజు ఆయన వేసినటువంటి పునాదులే ఈ రోజు సైబరాబాద్ ఐటీ హబ్ గా ఎదగడానికి కానివ్వండి, సైబరాబాద్ హైటెక్ సిటీ డెవలప్ అవడానికి కానీ కారణం అని చెప్పి అందరూ చెప్తుంటారు. అది జగమెరిగిన సత్యం. అలాగే ఆంధ్రాని కూడా ఆయనదైన శైలిలో, దూరదృష్టితో, తన యొక్క విజనరీ లీడర్షిప్ తో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న సమయంలో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయి మళ్ళీ కూటమికి గవర్నమెంట్ కట్టబెట్టడం జరిగింది. వచ్చిన దగ్గర నుండి ఈ రోజుటి వరకు సార్ ఏదైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్రం మొత్తం గుంటలు పడిన రోడ్లు, వ్యవసాయ రంగం క్షీణించిపోవడం కానివ్వండి, రైతు అన్నదాత మహాప్రభు మాకు సహాయం చేయండి అని రోడ్లు ఎక్కడం కానివ్వండి, ఇకపోతే రాష్ట్రంలో యువత డ్రగ్స్, గాంజాయి వీటి బారిన పడి వాళ్ళ యువత భవిత అంధకారంగా మారి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి,
వీటన్నింటిని కూడా ఒకవైపు సరిదిద్దుకుంటూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండుల్లాగా ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అది అనిర్వచనీయం అనమాట. చెప్పాలంటే అందరూ చంద్రబాబు నాయుడు గారు అనగానే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళంతా చెప్పేదండి అమరావతిలోనే పెడుతున్నారు, ఒక ప్రాంతానికి అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారు. కాదు, అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ అయ్యారు. నేను దానికి వివరణ కూడా ఇస్తాను సార్ టైం ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రానే తీసుకుందాం సార్. ఉత్తరాంధ్రలో విశాఖని ఎకనామిక్ రీజన్ గా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రణాళికలు రచించడం కానివ్వండి, ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా ప్రైవేటీకరణ చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా దానికి మళ్ళా ఒక 14,000 కోట్ల రూపాయల సాయంతో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించినటువంటి పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ది. ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్నగాక మొన్న ప్రారంభం జరిగినటువంటి పరిస్థితి, అది నిజంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. దానికి కూడా ఒకవైపు విమర్శలు చేసిన ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉత్తరాంధ్రని, రాయలసీమని, అమరావతిని కంటిన్యూస్ గా అభివృద్ధి చేసుకుంటూనే పోతున్నారండి. ఇకపోతే గూగుల్ క్లౌడ్, ఏఐ హబ్, రిలయన్స్, డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్, డెలాయిట్ మొదలైనటువంటి సంస్థలన్నిటిని కూడా పెట్టుబడులు రావటం మన అందరం చూసినటువంటి పరిస్థితి. ఇన్ని సంస్థలు తీసుకురావాలంటే ఆ రాష్ట్రం యొక్క అధినేత ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎంత నమ్మకం ఉంటే ఇన్ని సంస్థలు మన రాష్ట్రానికి వస్తాయి. ఇకపోతే వీళ్ళు చెప్పినట్లుగా ఒక ప్రాంతానికే అభివృద్ధిని చేస్తున్నారు, ఒక ప్రాంతంలో మొత్తం నిక్షిప్తం చేస్తున్నారు అనుకుంటే విశాఖకి ఇన్ని పరిశ్రమలు తీసుకురారు కదా. ఇకపోతే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్, వాళ్లకు దశాబ్దాలుగా ఉన్నటువంటి కలగూడ మూలపేట అనుకుంటండి పోర్ట్ పనులు, రైల్వే జోన్ తీసుకొస్తున్నటువంటి కానీ ఆ పనులు కూడా వేగవంతం చేశారు. ఇకపోతే అనకాపల్లిలో ఆసల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, ఇవన్నీ కూడాను చంద్రబాబు గారి యొక్క కృషి కూటమి ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ సాహసం చేయడం లాంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 పార్టీలు కూడాను సమన్వయంతో రాష్ట్రాన్ని ఆ 3 అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడంలో 100% సక్సెస్ అవుతూ ఈ రోజు పోలవరం చూసుకుంటే 28కి కంప్లీట్ అవబోతున్నటువంటి పరిస్థితి. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి పోలవరం ఎడమ కాలువతో అక్కడ ఉన్నటువంటి సాగునీరు అందించే ప్రాజెక్టులకి 11 ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు, సుజలా స్రవంతి కానివ్వండి, నేరేడు సహా 11 సాగునీటి ప్రాజెక్టులు. వీటి వల్ల ఎంత మంది రైతులకి లబ్ధి జరుగుతుందండి. సుభిక్షంగా కళకళలాడుతారు, రైతుల కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. ఇకపోతే రాయలసీమది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గండికోట టూరిజం అభివృద్ధి, ఇకపోతే తిరుపతిలో అపోలో టైర్స్, శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్, ఎల్జీ క్యారియర్ లాంటి సంస్థలు, కర్నూలులో డ్రోన్ సిటీ, ఇంకా సత్యసాయి జిల్లాలో రిలయన్స్ సోలార్ ప్లాంట్ కానివ్వండి, కడపలో అదాని రెన్యూవల్ ఎనర్జీ, ఇన్ని సంస్థలను కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేను చెప్పాను. అమరావతిది నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే నేను అమరావతి వాసిని కాబట్టి అమరావతి గురించి ముందు చెప్పలేదు నేను. ఎందుకంటే అమరావతి అనేది మన కళ్ళెదుట పసిపాపగా ఉన్న టైంలోనే చిదిమేయాలని చూసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి పసి గుడ్డుగా ఉన్నప్పుడు చిదిమేయాలని చూసిన ప్రభుత్వానికి చంపపెట్టు లాంటి తీర్పు ఈ రోజు అమరావతి యొక్క డెవలప్మెంట్, అమరావతి అభివృద్ధి ఏదైతే సిడిఎక్స్ఎస్ రోడ్ రేపు 13వ తారీఖున ప్రారంభం కాబోతుందో, ఏదైతే ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి, ఏది ఫౌండేషన్ కోసం ఫౌండేషన్ వేస్తుంటే అందులోకి వర్షాకాలంలో వాటర్ వస్తే కూడా మునిగిపోయింది, ఇంకా ముందు ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి అని చెప్పేటువంటి పరిస్థితి. అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎవరు కూడా మేము మునిగిపోయే వచ్చి మమ్మల్ని ఆదరించడానికి అడిగిన వాళ్ళు లేరు. నేను కూడా ఉన్నది రాయపూడి గ్రామం, వెలగపూడి నా పుట్టినూరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉంటారు, ఉండవల్లిలో. ఎవరైతే ఈ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారో ఈ జగన్ కూడా ఉంటుంది తాడేపల్లిలో, అంటే రాజధాని ప్రాంతం. ఈ రోజు ఐకానిక్ టవర్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ భవనాలు నివాసానికి ఎలాగ రెడీ అయిపోయినాయి, సిఆర్డీఏ భవనం ఆల్రెడీ పనులు అక్కడ నుండే మా ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ నుండి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కానివ్వండి, ఎన్జిటి టవర్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్ దీపాల కాంతితో అమరావతి అర్ధరాత్రి కూడా పట్టపగల్లాగా వెరజల్లుతున్నటువంటి పరిస్థితి. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఆయన మీద
ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవడం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్. ఒక్క నిమిషం అమ్మా మేడం, ఒక్క నిమిషం అండి. శిరీష గారు, వెంకట సుబ్బారెడ్డి గారు ఉన్నారు, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు. ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి. సుబ్బారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది? ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటాపోటీగా ఉన్నాయి. చాలా డేటా కూడా అదే చెప్తోంది మనకి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధిలో పోటాపోటీగా వెళ్తున్నాయి ముందు ఎన్నో ప్రాజెక్టులతో అనేది. సో కేంద్ర సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు? ముందుగా Y2K టీవీ వారికి మరియు తంబపాటి శిరీష గారికి, Y2K యాజమాన్యానికి నమస్కారాలు. 2014 విభజన టైంలో ఏదైతే అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుగా మన పెద్దలు చెప్పినట్టు తల్లిని చంపి బిడ్డను బ్రతికించాలనే సందంగా ఉంది. అదే తలుపులు మూసేసి ఎటువంటి అసంబద్ధంగా, అంటే ఎటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి ఆర్థికంగా గానీ పారిశ్రామిక పరంగా గానీ ఎటువంటి మనకు ఏ విధమైన దారి చూపించకుండా విభజించడం జరిగింది. ఆ టైంలో తెలంగాణకు మనం ఒకసారి చూసుకోవచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, మామూలుగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వైద్య విధానంలో కావచ్చు, ఫార్మా కావచ్చు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైనా కావచ్చు, హై స్టేజ్ లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. కానీ అదే టైంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు, ఎటువంటి పారిశ్రామికంగా లేదు, జీరో బేస్ నుంచి ఎకనామిక్ సెంటర్ గా నిర్మించుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా తెలివిగా, ఎవరైతే ఎటువంటి ఆదరణ లేని, ఎటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రాన్ని, దశ దిశ గతి ఏది లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎందుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో ఎన్డీఏ కూటమి, అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం మరియు తెలుగుదేశం ప్రభుత్వంతో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలంగాణకు హైదరాబాదు కేంద్రంగా ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేసినారో ఆయన దార్శనికత ప్రజలకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. చంద్రబాబు పరిపాలన అనుభవం పనికొస్తుందని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నాయకుడిగా ఎన్నుకున్నారు ఖచ్చితంగా. ఇది మనం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విధంగా వచ్చారో, ఆయన తండ్రి చాటుగా వచ్చి అనేక ఆర్థిక నేరాలతో ఉండి అనేక హత్య రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మనకు సరిపోడు అని ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్లస్ టీడీపీ పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఆ టైంలో మనకైతే వనరులు అయితే తక్కువ లేవు, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా కేవలం హైదరాబాద్ కూడా కలిసి ఉంటుంది కదా, అది అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ చేసి ప్రతి జిల్లాకు కావచ్చు, ప్రతి చోట ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు ఏం తక్కువ ఏం లేవు. మామూలుగా దాదాపుగా మనకు సముద్ర తీరం 974 కిలోమీటర్లు ఉంది మనకు. దాంట్లో విశాఖపట్నము సముద్రం మామూలుగా హెవీ ఎక్కువగా ఉంటది, పోర్టులు ఉన్నాయి మనకు. మామూలుగా నుంచి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా ఉంది, భూమి కలిగి ఉంది. ఆక్వా కల్చర్ లో మనం చాలా అభివృద్ధి చెందిన మామూలుగా ఎక్కువగా ఉంటుంది మనకు. ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో, మరియు టూరిజం బాగుంది మనకు, లాజిస్టిక్స్ భారీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ అదే చెప్తున్నాం కదా, ఇక్కడ వచ్చే ఆదాయాన్ని కూడా తెలంగాణ ప్రాంతంలోనే పెట్టేసి తెలంగాణ అభివృద్ధి చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే హైదరాబాద్ నగరము ప్రపంచంలోనే అత్యంత ఐటీ మరియు రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాలలో అభివృద్ధి చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే నేను కూడా ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగినట్టు, ఏదైతే ఇరు రాష్ట్రాలకు, తెలంగాణకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు కావచ్చు, ఎక్కడ విభేదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సమానంగానే నిధులు విడుదల చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వాలు ఏ అవినీతి లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ప్రతి జిల్లాలో ఏ రంగంలో అయితే ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్రాముఖ్యత ఉంది,
వాటిని గుర్తించేసి ప్రతి చోట ఆ రంగానికి నిధులు విడుదల చేస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు ముగ్గురు కలిసి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఓవరాల్ గా ఎన్డీఏ గవర్నమెంట్, ప్రభుత్వంలోనే ఎన్డీఏ గవర్నమెంట్. దీనికి తోడు మనకు ఒక లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా ఐటీ విజన్ లో చాలా వరకు చాలా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చేదానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా మనకు ఎక్కువ అభివృద్ధి చెందడానికి ముందు శిరీష్ గారు చెప్పారు, ఎక్కడికక్కడ రైల్వే జోన్ కావచ్చు విశాఖలో. ఇప్పుడు మనకు అనంతపురంలో ఎయిర్పోర్ట్ మొత్తము కియా మోటార్స్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకుంటే ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, కడపలో అయితే సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇప్పుడు మళ్ళా 2 సిమెంట్ ఫ్యాక్టరీస్ కు సర్వేలు జరుగుతున్నాయి. మొన్నటిగా మొన్న మొత్తం స్టీల్ ఇండస్ట్రీకి ఓపెనింగ్ జరిగింది. కొప్పర్తి నగరానికి దాదాపుగా 6,000 కోట్లకు పైన నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు ఈజీగా మొత్తం సమానంగా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అభివృద్ధి కాంక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే డెవలప్ చేయగలరు. ఏదైతే కేవలం రాజకీయమే చేస్తామో, రాజకీయం ద్వారానే మేము ఉంటాం అనుకునే వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి చేస్తూ పోతున్నారు. సో గత పాలకుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష లేదనేది మీ మాటల్లో అర్థమవుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కాకుండా నేను అభివృద్ధి చెందాలి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందాలి, మేము భూములు మొత్తం అంతా కొట్టేయాలి, ఇండస్ట్రీస్ ఎటుపోయినా పర్లేదు, ఇండస్ట్రీస్ మా మాట వినాలి, ఈ పంథాలోనే ఉన్నది. వాళ్ళు మాక్సిమం చూడండి, భూమి కింది నుంచి భూమి లోపల నుంచి ఆకాశం వరకు ప్రతిదీ కూడా అవినీతే జరిగింది. మట్టి, మైనింగ్, ఇసుక, ఇది అది అని కాదు. రియల్ ఎస్టేట్ మాఫియా అయితే హెవీగా జరిగిపోయింది. మైన్స్ లలో అయితే వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికే కానీ మైన్స్ ఇచ్చిన సందర్భం లేదు. లిక్కర్ అయితే చెప్పనాల్సిన అవసరం లేదు. కేవలం 10 రూపాయలు టీ తాగినా కూడా స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసేటువంటి నేటి పరిస్థితులలో మన లిక్కర్ షాపులలో డైరెక్ట్ క్యాష్ తీసుకొని ఇచ్చినటువంటి సందర్భం. అంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత స్కామ్ జరిగింది ఏమనేది. ఆల్రెడీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము వాటిపై చర్యలు తీసుకుంటుంది. ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యారంగంలో కూడా చూసుకోవచ్చు. నేడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా బయటికి వచ్చి ప్రజల యొక్క కష్టాలు గాని నష్టాలు గాని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా మనం ఏ హామీని ఇచ్చినాము, దేనికోసం పాటుపడుతున్నామని కాకుండా కేవలం ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితుల నుంచి నేడు డిఎస్సి, మెగా డిఎస్సి విడుదల చేసిన. సుబ్బారెడ్డి గారు ఒక్క నిమిషం ప్రస్తుతం మళ్ళీ అది ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి శివకుమార్ లాల్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు వినపడుతోంది సార్? నమస్తే. శివకుమార్ గారు, 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయని ఆర్బీఐ నివేదిక చెప్తోంది. ఇనీషియల్ గా మీ కామెంట్ ఏంటి దీనిపై? ఇందులో వైక టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడిన దాంట్లో మొత్తానికి కూటమిగానే మాట్లాడుతున్నారు అనే రకంగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇప్పుడు మాట్లాడిన బీజేపీ నాయకుడు మొత్తానికి అటు బీజేపీ, టీడీపీ 2 ఆయననే నాయకుడిలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ విభజన హామీ చట్టం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం ఈ 12-13 సంవత్సరాల నుంచి ఎందుకు కూడా ఇంకా హామీలు విభజించలేదు. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉటావుటిగా ఎలగొట్టిండ్రు అనే దానికి మటుకు నేను వ్యతిరేకిస్తున్నా. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇక్కడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 2 రాష్ట్రాలకి మీరు ఉండొచ్చు అనేది 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండొచ్చు అనే రకంగా మాట్లాడింది. ఇంకోటి ఏమంటే, మొత్తానికి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే డెవలప్ చేసిండ్రు అనడము ముమ్మాటికి తప్పు. ఆల్రెడీ ఇది నిజాం రాష్ట్రంగా ఉండింది, 18 రాష్ట్రాలు ఉండింది. ఆల్రెడీ డెవలప్డ్ తెలంగాణ ఏదో చంద్రబాబు వచ్చో లేకపోతే ఇంకెవరో వచ్చి చేసింది కాదు. ఆల్రెడీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ మొత్తానికి
ఏదైతే ఐటీ రంగంలో రాజీవ్ గాంధీ గారు చేసిన దాన్ని ఐటీ రంగంపై రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు అక్కడ చేసిండు హైటెక్ సిటీ ప్రాంతము, లేకపోతే సైబరాబాద్ ఏదైతే కొత్త పేరు పెట్టి దాని ఏరియా డెవలప్ చేసిండు. కానీ అక్కడ ఉన్న ల్యాండ్స్ కానీ లేకపోతే అదంతా కూడా చంద్రబాబు బినామీలు, చంద్రబాబుకు సంబంధించిన మురళీమోహన్, జయబేరి ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయనేది నేను చెప్పడం. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము ప్రోటోకాల్ పాటిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కావాల్సిన దానికి నిధుల గురించి ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. వాళ్ళని మంత్రులని, వివిధ శాఖల మంత్రులను కూడా కలిసి విన్నవించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు తెలుగుదేశం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంతకుముందు బీహార్కి ప్లస్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు పోయినాయని చెప్పి మనం పదే ఈ 2 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చెప్పడం జరిగింది. ఖమ్మంకి కావాలన్నప్పుడు ఖమ్మంకి 300 కోట్లు ఇచ్చిండ్రు, అదే ఆంధ్రప్రదేశ్ కి 1200 కోట్లు ఇచ్చిండ్రు. ఇట్లా మొత్తానికి సౌతి తల్లి ప్రేమ ఎవరు చూపించిండ్రు అనేది బీజేపీ వాళ్ళు చెప్పాలా. దాని తర్వాత ఇప్పుడు మొత్తానికి చంద్రబాబు నాయుడు కూడా ముప్పు రావడం జరిగింది. ఎందుకంటే ఈ గతంలో బీజేపీ ప్రభుత్వం కూలాలంటే అటు మొత్తానికి బీహార్ రాష్ట్రం నుంచి ఆ ముఖ్యమంత్రి అయినా లేకపోతే చంద్రబాబు గారు అయినా వాళ్ళ సపోర్ట్ తీసేస్తే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అనేది శివకుమార్, మన డిబేట్ ఏంటంటే ఆర్బీఐ నివేదిక ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పరంగా ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. సో ఈ అంశాలు మాట్లాడుకుందాం. అంటే తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది బాగా, ఏపీతో పోలిస్తే గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెరిగింది. సో ఈ అంశాల గురించి మీరు కన్ఫైన్ అవ్వండి. తర్వాత మీరు విభజన హామీల గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదపడిన అంశాలు ఏంటి? ప్రస్తుతానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కావాలనే రకంగానే అడుగుతున్నాం. ఇప్పుడు ఎంతైతే అభివృద్ధి ఉందో అది ఇంకా తక్కువే. తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ అభివృద్ధి రాష్ట్రం కాబట్టి ఇక్కడ మొత్తానికి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రం చేసిపోయింది. దాన్నైనా ఈరోజు 6,500 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులు కడుతూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పరంగానే ఆలోచిస్తున్నాము. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పడాలనే రకంగానే ఆలోచించడం జరుగుతుంది. అంటే నేను ఇంతకుముందు బీజేపీ వక్త మాట్లాడినందుకు నేను మళ్ళీ ఆ సబ్జెక్ట్ కి పోయి మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోయినా నా దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అనే రకంగా ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు అనేది నేను చెప్పేది. ఎందుకంటే ఇంతకుముందు బీహార్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ విత్డ్రా చేసుకుంటే రేపు బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే చందనంగా ఉంది. కానీ ఈ రోజు ఆ దిశని మార్చేసుకున్నారు అమిత్ షా, నరేంద్ర మోదీ అనేది నేను చెప్పడం. శివకుమార్ గారు, తలసరి ఆదాయంలో టాప్లో కొనసాగుతోంది తెలంగాణ. అలాగే వృద్ధి రేటు కూడా 2 అంకెల వృద్ధి రేటు ఉంది. అలాగే ఈ వృద్ధికి కానీ తలసరి ఆదాయం కానీ ఇంకా హైదరాబాద్ ఐటీ సేవా రంగంలో అయితే తన మార్క్ ఇంకా చూపిస్తోంది. వీటన్నిటికీ దోహదం చేసిన అంశాలు ఏమనుకుంటున్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలు ఏంటి? ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ మంత్రులు కానీ సమిష్టిగానే ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ చేస్తూ మనకి ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోయినాయి 10 సంవత్సరాల, లేకపోతే మనం వచ్చిన ప్రాజెక్టులను ఎట్లా అభివృద్ధి చేయాలనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోవడము, దాని తర్వాత సమిష్టిగా ముందుకు పోయి తెలంగాణ అభివృద్ధి పరంగానే మేము ముందుకు పోతామని చెప్పి పదే చెప్పడము. బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిధులు ఇవ్వనంటే కూడా అక్కడ మరి వాళ్ళు చేస్తున్న మొండి వైఖరిని పక్కన పెట్టి ఖచ్చితంగా మాకు నిధులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడగడం కూడా జరుగుతుంది. రైట్ శిరీష్ గారు, సో మీరు ఇందాక అన్నట్లుగా కొంతకాలం 2014-19 తర్వాత 19-24 మధ్య అభివృద్ధిలో చాలా వెనకబడ్డారు, రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన అంశం. సో ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఆ టర్మ్ కూడా కొనసాగుంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లేదని అనుకోవచ్చా? 100% అండి. 100% రాష్ట్రం ఒక 20 years వెనక్కి తీసుకెళ్లారండి జగన్మోహన్ రెడ్డి.
ఒక ముందుకెళ్తున్నటువంటి అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి భావితరాల భవిష్యత్తుని అగమ్య గోచరం చేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలు ఎవరైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పెట్టుబడులు కల్పన కోసం ట్రై చేస్తారు, పెట్టుబడిదారులను తీసుకొస్తారు. కానీ పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేస్తారండి వీళ్ళు. ఏ కంపెనీని వీళ్ళు వదిలిపెట్టలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు పీపీపీ విధానంలో మేము ముందుకెళ్తుంటే దాన్ని కూడా వాళ్ళు తప్పుబట్టి మేమొస్తే ఇలా చేస్తాం అలా చేస్తాం, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇది మీ పరిస్థితి అని చెప్పి ఇప్పటి నుండే వాళ్ళని భయపెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు ఇంతమంది మన మీద నమ్మకం పెట్టుకొని 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా గొప్పగా చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి వచ్చిన తర్వాత కనీస ఆలోచన కూడా లేకుండా ఇదేమి రాష్ట్రం అనేది ఎవరి సొంత జాగీరు కాదు, అలాంటిది ఆ మాటను ఆదమరిచి మా ఇష్టారాజ్యంగా చేస్తాము, దోచుకుంటాము, దాచుకుంటాము, అడ్డు వచ్చిన వాళ్ళని వేసేస్తామన్న రీతిగా వాళ్ళ పరిపాలన కొనసాగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నోరెత్తిన వాళ్ళు ప్రశ్నించే గొంతులను నొక్కేసి ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి నడి రోడ్డు మీద వాళ్ళ పేర్లు చెప్తేనే బ్రతకనిస్తామని చెప్పి నడి రోడ్ల మీద చంపినటువంటి రావణ కాష్ట జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్య జరిగిందండి. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు ఎవరైనా కూడా మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రావడానికి ఫస్ట్ భయపడతారు. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ వస్తే మా పరిస్థితి ఏంటని. అలాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ అక్కడ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మోడీ గారు కానివ్వండి, ఎంత అయితే పెట్టుబడిదారులలో విశ్వాసం కలిగించడంలో సక్సెస్ అయ్యారు. నిజంగా వాళ్ళకి ట్రస్ట్ నింపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడే ఇలా సవాళ్లు విసురుతున్నారు అని భయపడి పారిపోయినటువంటి వాళ్లను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందంజలో ఉండటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే ఇదే విధంగా నెక్స్ట్ 5 ఇయర్స్, గతంలో మీరు గత 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 ఇయర్స్ ఆ తర్వాత, అందుకే పవన్ కళ్యాణ్ అన్న గారు అంటారు ఇంకా కొన్నాళ్ల పాటు ఈ కూటమి అనేది కొనసాగుతుంది, పొత్తు కొనసాగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొనసాగాల్సినటువంటి పరిస్థితి అని ఆయన చెప్తారు. అంటే ఎంత విఘ్నతతో ఎన్నో వేల మంది ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రంలో విమర్శలు చేస్తున్నా కూడా ఆయన అభివృద్ధికి ఎంతగా కట్టుబడి ఉన్నాడు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగా కట్టుబడి ఉన్నారు ఈ 3 పార్టీలు వాళ్ళు అనేది ఒక చిన్న ఉదాహరణ అండి. గతంలో చూసుకుంటే లోకేష్ అన్న గారు ఎడ్యుకేషనల్ విధానంలో నిజంగా చరిత్రలో మిగిలిపోయే విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎన్నడూ లేని విధంగా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించడానికి అంతకుముందు గతంలో ఎవ్వరూ కూడా అందరూ ప్రైవేట్ ఉన్న స్తోమత లేకపోయినా కూడా అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు, ఏదైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళందరికీ రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అని చెప్పి డివైడ్ చేసి, ఎక్కడ డల్లర్స్ అనే మాట వాళ్ళు పెట్టలేదని, షైనింగ్ స్టార్స్ అండ్ రైజింగ్ స్టార్స్ ఇలాగ వాళ్ళని డివైడ్ చేసి 10th లో అత్యధిక ఉత్తీర్ణత శాతం తీసుకురావడానికి పూర్తిగా ఎంతగా కృషి చేశారనడానికి వచ్చిన ఫలితాలే నిదర్శనం. ఇకపోతే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టారండి. గతంలో ఎన్నడూ కూడా మనం చూడలేదు. ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే విద్య వైద్యలో ముందంజలో ఉంటుందో మనకు తెలియదు కాదు. భావితరాల భవిష్యత్తుకి ఉదాహరణ, నిదర్శనం విద్యలో ముందంజలో ఉన్నది అంటే. అలాంటి విద్యలో ఈ రోజు పేరెంట్స్ మీటింగ్, పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అనేది గతంలో కార్పొరేట్ స్కూళ్లలో చూసాం, ప్రైవేట్ స్కూళ్లలో. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అనేది మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఏవైతే సందేహాలు ఉన్నాయో, ఇంకా వాళ్ళ పిల్లలకి ఏం చేయాలని చెప్పి అదొక నిజంగా ఎటువంటి కార్యక్రమం అంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదివిస్తున్నా ఉన్న ఫీలింగ్ వాళ్ళకి లేదు, ప్రైవేట్ స్కూల్ పంపలేదనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. ఈ రోజు సామాన్య మహిళగా నా వరకు నేను కూడా నా పిల్లాడి కనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో వేద్దాము, నేను ఒక 10 మందికి అడ్వైస్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారండి లోకేష్ అన్న గారు. అంటే ఒక కామన్ మ్యాన్ కి, మిడిల్ క్లాస్ కానీ బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ అనేది ఎంత ఉపయోగం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే వైద్య రంగం, సత్యకుమార్ గారు నిరంతరం హాస్పిటల్స్ తనిఖీ, ఎక్కడ ఏవి అవసరాలు ఉన్నాయి, రోగులకి సరైన సేవలు అందుతున్నాయా లేదా అని వీళ్ళందరూ ఏంటంటేనండి కసితో పనిచేస్తున్నారు.
రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలి అన్న కసితో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఫలితాలు Right. ఒక్క నిమిషం. వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు రాష్ట్ర యువత వాళ్ళు ఏమంటున్నారు, జెన్జీ అని చెప్తున్నారు. ఓకే, అదే జెన్జీ యువత ఈ రోజు వాళ్ళకి కావాల్సిన రేపు మా భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అనేది కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా వీళ్ళు గమనించాలి. ఊరికి ఎక్కడో ఏదో జరుగుతుంది అది ఓన్ చేసేసుకొని ఏదేదో వికృత చేష్టలు Right. చేపిద్దామంటే యువత ఎవరు కూడా అలా పెడదావ పట్టడానికి ఈ కూటమి గవర్నమెంట్ ఉండగా సిద్ధంగా లేరు. ఆ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికి కావాల్సింది ఉపాధి అవకాశాలు, సరైన విద్య, ఉపాధి అవకాశాలు. రైట్, ఒక్క నిమిషం శిరీష్ గారు, ఒక్క నిమిషం అండి. సుబ్బారెడ్డి గారు, ఇందాక మీరు శివకుమార్ మాట్లాడిన విషయాల్లో ఆయన మాట్లాడిన విషయాలు ఒకటే, కేంద్రం చేయుత అనుకున్నంతగా లేదు సవతి తల్లి ప్రేమ అనేది ఆయన మాటల్లో మనకు తెలుస్తుంది. కేంద్రం ఇంకాస్త మరికాస్త చేయుత ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి అంటున్నారు. యాక్చువల్గా కేంద్రం అనేది ఏ రాష్ట్రాన్ని కూడా ఒక విధంగా ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా చూస్తున్న సందర్భం లేదండి. వాళ్ళకు కూడా నేషనల్ హైవేస్ ఏ విధంగా ఏపీకి ఇస్తున్నారో అదే విధంగా తెలంగాణకి ఇస్తున్నారు. శివకుమార్ లాల్ గారికి ఎందుకో ఆ విధంగా వాళ్ళకు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ అభిప్రాయం ఉండొచ్చేమో కానీ వాళ్ళకి ఇచ్చిన పసుపు బోర్డు కేంద్రం ఇచ్చారు అక్కడ. అంతకుముందు ఏపీ ఎయిమ్స్ ఉంటే మళ్ళీ పెంచుకుంటూ పోతున్నారు. మెడికల్ కాలేజ్ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి ఇస్తున్నారు. అంతకుముందు వాళ్ళకు అక్కడ మెడికల్ కాలేజీలు ఉండేటివి ఏపీకి ఉండకుండా ఉండేటివి కాబట్టి ఏపీకి ఇస్తున్నారు తప్ప, ఇప్పుడు మెట్రో చూసుకోండి వాళ్ళకు మళ్ళా పర్మిషన్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న యూరియా కేంద్రం మీద వాళ్ళకు పర్మిషన్లు వచ్చాయి. ప్రతిదీ వాళ్ళకు వస్తున్నాయి. కాకపోతే అదే చెప్తున్నాం కదా, మనకు దృష్టికోణం ఏ విధంగా ఉందో అదే విధంగానే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీకి అంతకు ముందు ఏదైతే తెలంగాణకు విభజన టైంలో ఏ విధంగా ఉంది, మెట్రోపాలిటన్ కేంద్రం కానీ, ఐటీ కానీ, మిగతా పారిశ్రామిక రంగాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటివి లేవు. కానీ నేడు అదే తమిళనాడులో పారిశ్రామిక రంగంలో వెనక్కి తోసేసి ఏపీ ముందుకు పోతోంది. ఒకసారి శివకుమార్ లాల్ గారు కూడా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా తమిళనాడుని అధిగమించాయి. ఇది ఏంటంటే అది ఆ విధంగా అధిగమించిన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే అధిగమించుతాయా? ఉండవు కదా. ఆ విధంగా ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోనే, ఇంతకుముందు చెప్పారు మన శివకుమార్ లాల్ గారు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ప్రోటోకాల్ పాటిస్తే. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఉన్నది, ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా, ప్రధానమంత్రి గారు వస్తే స్వాగతం పలకకుండా, రాష్ట్రపతి గారు వస్తే స్వాగతం పలకకుండా, వాళ్ళ సొంత పంథాలో పోతూ మేమే మొత్తం మొనార్కులము, మేమే మొత్తం ఈ పాలన మాదే, 100 సంవత్సరాల పైన కూడా మేమే ఉంటామనే పంథాలో ఉంటే ఏదైనా ప్రజలు కూడా తిప్పి కొడతారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటిస్తూ ప్రధానమంత్రి గారికి గౌరవం ఇస్తున్నారో అదే విధంగా ప్రధానమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఎవరైతే ఏ ముఖ్యమంత్రి అయితే ఏ రాష్ట్రానికి కష్టపడి పనిచేస్తున్నారో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు తెలుపుతాయి. వాళ్ళ పారిశ్రామిక రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఏ రంగానికి ఎత్తుకున్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా సహాయక సహకారాలు అందిస్తాయి. నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని చూసుకుందాం. మామూలుగా ఏపీ వృద్ధి రేటు 11.3 ఉంది, తెలంగాణ వృద్ధి రేటు 10.7 ఉంది. అవును, అంటే దాదాపుగా దీనికి కారణం ఒకటే, ఏదైతే దార్శనికత ఉన్నటువంటి ప్లస్ జీరో బేస్డ్ నుంచి పైకి వస్తున్నటువంటి రాష్ట్రం. ఇంతకు ముందు ఎయిమ్స్ లేవు, ఇక్కడ ఐఐటీలు లేవు, మెడికల్ కాలేజీలు లేవు. దీనికంతటికి కారణము కూటమి ప్రభుత్వము, టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పీపీపీ విధానం తీసుకొని వచ్చి, పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో అన్ని రకాల ఇండస్ట్రీస్ కావచ్చు, ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళ ముందు అడుగు వేయడానికి స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి కానీ, లేకుంటే ఇన్నోవేటివ్ గా ఏ అయితే విద్యార్థి అయితే వాళ్ళకు ముందంజలో ఉండి వాళ్ళకు ఇండస్ట్రీని నిర్మించాలనుకుంటున్నారో కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేయూతనిస్తుంది. అనేక స్టార్టప్ కంపెనీలు తయారవుతున్నాయి. అనేక మంది విద్యావంతులు వాళ్ళ స్టార్ట్ చేసేసి కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది. మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని వెనుకదోచిపోతున్నాం. మెల్లగా మన రాష్ట్రము
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే మొదటి స్థానంలోకి కూడా పోతుంది. పర్ క్యాపిటా రంగంలో కావచ్చు, జిఎస్డిపి రంగంలో, పర్ క్యాపిటాలో ప్రస్తుతానికి అయితే తెలంగాణ టాప్ లో ఉంది సార్. ఒక్క నిమిషం, తెలంగాణ టాప్ లో ఉంది. అదే చెప్తున్నాను, తెలంగాణ టాప్ లో ఉంది. ఈ వేలో పోతే ఆంధ్రప్రదేశ్ టాప్ లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి జిల్లాను ఒక హబ్ గా మారుస్తున్నారు. ఇప్పుడు ఏ జిల్లాకు, ఇప్పుడు కడప జిల్లాకు మైన్స్ ఎక్కువ, ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మిగతా రంగాలు ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాకు ఏ వనరులు ఉన్నాయో, మనకు ఏ సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ లో ఇండస్ట్రీస్ పెట్టడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ దేశం ముందుండాలనే కాన్సెప్ట్తోనే ఉంటుంది. మా యొక్క సిద్ధాంతం కూడా దేశం ముందు, పార్టీ తర్వాత, మనం సెల్ఫ్ లాస్ట్ అనే విధానంతో ఉంటాం. ఇక్కడ పార్టీలు మాకు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనం ఏదో తొక్కాలనేది కాదు. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఇది కూడా అక్కడ ఉన్నది కూడా మన వాళ్ళే. ఇక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చిన్న చూపు చూడటము, వేరే చోట ఇంకొక ప్రభుత్వం ఉందని వేరే విధంగా చూడడం అనేది ఉండదు. నరేంద్ర మోడీ గారికి ఒకటే దృష్టి, రాష్ట్ర వ్యక్తి అభివృద్ధి చెందితే ఊరు అభివృద్ధి చెందుతుంది, ఊరు అభివృద్ధి చెందితే మండలం, జిల్లా, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుంది. ఆటోమేటిక్ గా దేశం అభివృద్ధి చెందుతుంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే అనుకుంటుందో విశ్వగురువుగా భారతదేశాన్ని ఉంచాలని కోరుకుంటున్నారో నరేంద్ర మోడీ గారు, దాన్ని 2047 కల్లా ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఆత్మనిర్భర భారత్, ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్, మా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మా మాధవ్ గారు మరియు నారా లోకేష్ గారు, ఈ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా అత్యంత అభివృద్ధి చెందేసి ఆత్మనిర్భర భారత్ లో 2047 కల్లా అత్యంత వ్యవసాయ రంగంలో కావచ్చు, ఆక్వా రంగంలో కావచ్చు, రవాణా రంగంలో కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, మైన్స్ ఏదైనా ఏ రంగంలో చూసినా కూడా అత్యంత ముందుంటామని తెలియజేస్తున్నాను. రైట్. శివకుమార్ గారు, తెలంగాణ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ ని ఆయన తీసుకురావడం జరిగింది. ఆ నినాదాన్ని కానీ, విజన్ డాక్యుమెంట్ కానీ, సో ఆ ఫలితాలు ఎంత మేరకు, అంటే అసలు ఆ విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి ఆ ఫలితాలు ఎంత మేరకు మనకి ఇప్పుడు మనం గమనించవచ్చు, వాటిని చూడొచ్చు. ఆ విజన్ డాక్యుమెంట్లో భాగంగా, ఆ విజన్లో భాగంగా ఏ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు అంతా బయటి దేశం పోయి అక్కడనే పోయి ఒక సమిట్ పెట్టడం అనే రకంగా అందరు చేసింది కాబట్టి మనం ఇక్కడనే తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఫార్మ్ ఏదైతే పారిశ్రామికవేత్తలను ఇక్కడనే పిలిచి వాళ్ళు ఏ రంగాలలో నిష్ణాతులు ఉందో, వాళ్ళు ఏమేమి ఇండస్ట్రీస్ ఇక్కడ సెటప్ చేస్తారు అనే రకంగానే అది మనం పిలిచి మనం చేయడం జరిగింది. దాన్ని ఫలితాలు ఇంకా మెల్లిమెల్లిగా మొదలైనవి. ఏ రంగం అయితే ముందుకు వస్తుందో వాళ్ళకి మనం ఆ సింగిల్ విండో కార్యక్రమంగానే అన్ని వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఐటీ మినిస్టర్ వాళ్ళందరూ కూడా ఎంఓయూలు కూడా చేయడం జరిగింది. ఇంకా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఫోర్త్ సిటీ అనే దాన్ని తెరపైకి తెచ్చారు. సో ఫోర్త్ సిటీకి సంబంధించి గవర్నమెంట్ ఏం టేకప్ చేస్తుంది అక్కడ ప్రస్తుతం, అక్కడ తాజా పరిస్థితి ఏంటి అక్కడ? ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక సొంత నిర్ణయము. ఇమీడియట్ గా ఆ ఫోర్త్ సిటీ ద్వారా అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, అక్కడ రోడ్స్ కానీ, ఇంకా మొత్తానికి ఇప్పుడు సైబరాబాద్ లేదా హైదరాబాద్ ఇటు ఇవేవైతే ఉన్నాయో మామూలుగా దానికంటే కూడా ఇంకా బెటర్ ఫ్యూచర్ సిటీ లాగా ఫోర్త్ సిటీ చేస్తామనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. అయినంత మటుకు ఇప్పుడు ఏదైతే ఈ ఐటీ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అంతా చూస్తే మొత్తం ఇంటర్నేషనల్ లాగా ఏదైతే ఫీల్ అవుతారో దానికంటే కూడా ఇంకా గొప్పగా ఈ మనం ఫోర్త్ సిటీ చేస్తామనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రేపు ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడే మొదలైంది కాబట్టి మనం ఇమీడియట్ గా దాని ఫ్రూట్స్ వస్తాయి అనేది ఆలోచించలేము కాబట్టి టైం పడుతుంది. కానీ అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా అది జరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. శివకుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ముఖ్యమంత్రి గారు పదే చాలా సందర్భాల్లో చెప్పారు, హైదరాబాద్ అనేది లేదా తెలంగాణ నేను పోటీ పడేది మిగతా రాష్ట్రాలతో కాదు, ఈ కొరియాతోనూ ఇట్లాగా ఆయన అంటే అదర్ బాగా ఏవైతే డెవలప్డ్ కంట్రీసో లేకపోతే డెవలప్డ్ క్యాపిటల్స్ ఉన్నాయో వాటి గురించి వాటితో పోలుస్తూ ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆ విజన్ అమల్లో భాగంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు?
మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ రోజు నిజాం స్టేట్ ఉన్నప్పుడే 18 రాష్ట్రాలు ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఆల్ స్టేబుల్ స్థితి. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ కావాలో అక్కడ అభివృద్ధి అయింది, కొన్ని జాగాలలో పెండింగ్ అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు కొంచెం అటు ఇటు అయినా ఇప్పుడు మటుకు మనకి ఇండియాతోనే పోటీ కాదు, ఇంటర్నేషనల్ తో పోటీ పెట్టుకోవాలనే ఆలోచనతో నేను ముందుకు పోతున్నా. డెవలప్మెంట్ అనే రకంగా ఆలోచిస్తే ఏదైతే ప్రపంచ దేశాలతోనే నేను పోటీ పడతా అనేది పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఆ దిశగానే నేను అడుగులేస్తా అనే రకంగా కూడా ముందుకు, అంటే ఏదైతే ఇప్పుడు 4th సిటీలో ఇప్పుడు ఇటు సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఇటు ట్విన్ సిటీస్ కానీ లేనిది అక్కడ అట్లాంటి అంగులు నేను నిర్మిస్తా అనే రకంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడైతే మనం ఇండియాకే పోటీ కాదు, భారతదేశానికే పోటీ కాదు, ఇంటర్నేషనల్ లో ఏదైతే అంగులు ఆర్భటాలు ఉన్నాయో ఆ దిశగా మనం ఇక్కడ నిర్మించాలనే రకంగా ముఖ్యమంత్రి చెప్పడం. రైట్ శిరీష్ గారు, ఇక్కడ చూస్తే తెలంగాణలో హైదరాబాద్ అనే ఒక గ్రోత్ ఇంజిన్ ఉంది, ఆ ఆర్థిక ప్రగతికి దోహదం చేసేది. కానీ ఇక్కడ అమరావతి అనేది ప్రస్తుతానికి అమరావతి నిర్మితమవుతోంది. సో వీటి ఫలితాలు ఎప్పటికొస్తాయి? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో ఇంకా ఎప్పుడు ఈ ఫలితాలు వస్తాయి అనేది చాలామంది అడుగుతున్న అని ప్రతిపక్షం కావచ్చు, చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. ఆల్రెడీ గతంలో జరిగినటువంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే టెండర్స్ వేశారో వాళ్ళందరికీ కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగిందండి. టెండర్స్ వాళ్ళకి గతంలో బాగా ఏది రిపీట్ అవ్వకుండా 28 ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఏదైతే అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారో అది 100-200% నిజమండి. ఇప్పుడు కొన్ని 5 స్టార్ హోటల్స్ కానివ్వండి అమరావతిలోకి నిర్మాణ దశలో ఉన్నాయి. అవి వాటిలన్నిటి కూడా భూమిని కేటాయించారు. 8.5 CR లెక్కన భూమిని కేటాయించి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8.5 లెక్కన ఇచ్చారు. అంటే కొంత అవకాశం మనం ఇవ్వాలి కాబట్టి ఇచ్చున్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం చేతిలో సెకండ్ ఫేజ్ కూలింగ్ లో 16,666 ఎకరాలు తీసుకోగా, ఇక నెక్స్ట్ రైల్వేలోని ఇన్నర్ రైల్వే లైన్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, వీటికి కూడా అతి తక్కువ మొత్తంలోనే ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే. అయినా కూడా ఆయన ప్రభుత్వం చేతిలో ఉన్న భూమి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ ఫ్యాక్ట్ అండి నేను చెప్పేది, తక్కువలో తక్కువ అంటే గజం 40,000 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా ప్రభుత్వం చేతిలో ఉన్న భూమికి కనీసం 1,00,000 కోట్ల పైన వాల్యూ పలికేటువంటి పరిస్థితి, 1,00,000 కోట్ల దాకా వస్తుంది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా అమరావతికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకో విమర్శిస్తున్నారు, అమరావతికి 2,00,000 కోట్లు పెడుతున్నారు, ఇన్ని కోట్లు పెడుతున్నారు, ఈ ప్రజాధనంతో ఒక్కచోట ప్రజాధనం బడ్జెట్ లో ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం అమరావతికి ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ బ్యాంక్స్ నుండి కావండి అప్పు తీసుకోవడం, ఆ అప్పు కూడా అమరావతి భూముల ద్వారానే కట్టడం అనేది నిర్ణయించారండి. కాబట్టి 28 ఎండింగ్ కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఆల్రెడీ నిర్మాణాలు స్టార్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధి ఆగదు. అలాగే గ్రోత్ ఏదైతే అమరావతి యొక్క సంపద సృష్టించే కేంద్రంగా మారుతుంది ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ యొక్క హయాంలోనే. అలాగే నెక్స్ట్ కూడా ప్రజలు, నేను ఇందాక అదేనండి ప్రస్తావించింది, యువత కానివ్వండి, మహిళ కానివ్వండి, ఈ రోజు రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు గవర్నమెంట్ సైడ్ నుండి వాళ్ళు వేలెత్తి చూపించడానికి లేకుండా, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలు రావడంలో ఉద్యోగ కల్పన జరగడం కానివ్వండి, మెగా డిఎస్సి ఇవ్వడం కానివ్వండి, ఎక్కడా కూడా అసంతృప్తి అనేది ప్రజల్లో లేదు. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ కూటమి గవర్నమెంట్ నే కోరుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇందాక రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో ఉన్న దేశాలతో కంపీట్ చేస్తానంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కూడా ఆయన సఫలమయ్యారు. అదే విధంగా ఆంధ్ర కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మా ఆంధ్ర రాష్ట్రం కూడా నిలుస్తుంది అన్నటువంటి ఆశ, అలాంటి నమ్మకం, భరోసా కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు కలిగిందండి. ఖచ్చితంగా సంపద సృష్టించే కేంద్రంగా అమరావతి మారుతుంది. అలాగే ఆల్రెడీ విశాఖని డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా.
కాబట్టి ఇటువైపు రాయలసీమ ఇందాక నేను చెప్పానండి. అలాగే అమరావతి కూడా సంపద సృష్టించే కేంద్రంగానే మారబోతుంది. ఖచ్చితంగా అది కూడా ఎక్కువ కాలం కదా, అతి త్వరలో శరవేగంతో జరుగుతున్నాయండి పనులు. రేపు 13వ తారీఖు ఏదైతే వాళ్ళు గతంలో స్టీల్ బ్రిడ్జ్ కూలిపోయింది, ఇరిగిపోయింది, ఇలాంటివా చేసేదని చెప్పి అక్కడ అంబటి రాంబాబు గారు నానా హవా చేశారు. అక్కడ ఏం జరిగిపోయినా అదే బ్రిడ్జ్ మీద ఇందాక ఇప్పుడు నేను వచ్చేప్పుడు కూడా ఒక వీడియో చేసి వచ్చాను. రేపు 13వ తారీఖు అదే బ్రిడ్జ్, అదే స్టీల్ యాక్సెస్ రోడ్డు 13వ తారీఖు ప్రారంభం కాబోతుందండి. ప్రజలకు కావాల్సిన అవాస్తవాలు, అబద్ధాలు కాదండి, నిజాలు, జరుగుతున్న అభివృద్ధి. కాబట్టి ప్రజలకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. అలాగే టీవీల్లో చూసేటువంటి అవేర్నెస్ కూడా పెరిగింది, నిజాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఆంధ్ర రాష్ట్రం కూడా అతి తక్కువ కాలంలోనే ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్తుందని నాకు, మా రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతలో ముందుకు వెళ్తుంది. రైట్. వెంకట సుబ్బారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం తరపున లేదా బీజేపీ నాయకులుగా మీరు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా ఎట్లాంటి విజన్, అంటే మన కేంద్ర ప్రభుత్వం మనం టాప్లో ఉండాలి, టాప్ 3లో ఎకానమీగా ఉండాలి అనుకుంటే, మిగతా రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా ఒక విజన్ అనేది ఉంది, ఈ జీడిపిలో కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలాగే మీకు ఎలాంటి వ్యూ ఉంది, ఎలాంటి విజన్ ఉంది ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? ఇప్పుడుకున్న ప్లేసెస్ నుంచి ఇంకా ఎంతవరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పోటీ పడాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, అదే మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా పోటీతత్వం ఉండాలి. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా అయితే వ్యక్తుల మధ్య పోటీతత్వం ఉంటుందో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య కూడా పోటీతత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఎక్కడ వేసిన గొంగడి అట్లే అనేటట్లు ఉంటుంది. ఎప్పుడైతే పోటీతత్వం లేదో ఆటోమేటిక్ గా అవినీతి పెరిగిపోతుంది. ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోయి రాష్ట్రం అప్పుల పూగులేకి కూరుకుపోవడమే కాకుండా ప్రజలను కూడా ముంచేస్తారా. ఇప్పుడు మనము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికీ ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయినప్పటికీ కావచ్చు, ఇప్పటికి కావచ్చు, హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే ఆర్థిక మూలం ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నగరాన్ని అంతటి స్థాయిలో డెవలప్ చేసేసి ఖచ్చితంగా ఇది చేస్తారు. మరి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మావిగనని 3 రాష్ట్ర రాజధానులు అని చెప్పేసి అప్పులు తీసుకొస్తున్నారు. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకుంటే వైసీపీ ప్రభుత్వానికి ఎవరికైనా ఒకటే చెప్తున్నా, అప్పులు తీసుకొని వస్తున్నారు సరే, అప్పులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉద్యోగాల కల్పన ఎంతగా జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎంత డెవలప్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే అప్పులు తీసుకొని వచ్చి వృధాగా ఏదో స్కీములకు లేకుండా అంటే వృధాగా ఖర్చు చేస్తుంటే అప్పుడు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే అప్పు తీసుకుని వస్తున్నారో అమరావతి నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రపంచంలోనే సుందరమైనటువంటి నగరాన్ని, ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైనటువంటి, అంటే ఏ రంగం ఎలక్ట్రిక్ పరంగా కావచ్చు, హైవేస్ రోడ్స్ పరంగా కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ లో కావచ్చు, లేకుంటే ప్రజల సౌకర్యార్థం కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, జ్యుడిషియల్ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్లు ఏదైతే పారిశ్రామికంగా ఎవరైతే వస్తున్నారో, ఐటీ రంగంలో ఎవరైతే వస్తున్నారో అందరినీ ఆకర్షించి ఇక్కడికి పెట్టుబడులు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, మొన్న మనం ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేశాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక్కటే చూసాం. ఇంతవరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంతగా లేదు. మనము ఇప్పుడు చెప్పుకుంటా అంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు మించి ఇప్పుడు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయంగానే చెప్తాను నేను ఇప్పటికే కూడా. మనము ఏదైనా చూసుకోవచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, నేషనల్ హైవేస్ ఎప్పుడూ లేని విధంగా ఏదైతే మా యొక్క వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు మూలన పడిపోయినాయి. దాదాపుగా అప్పుడు 4000 కిలోమీటర్లకు మించి నేషనల్ హైవేస్ వేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు దానికి 3 ఇంతలు నేషనల్ హైవేస్ ఏర్పాటు చేసి మన యొక్క ఫ్యూయల్ యొక్క కన్సంప్షన్ తగ్గించడం జరిగింది. రోడ్లు ఎప్పుడు బాగుంటాయో ఆటోమేటిక్ గా మన రవాణా వ్యవస్థ బాగుపడుతుంది. దాని పరంగానే మన వెహికల్స్ డ్యూరబిలిటీ కావచ్చు, మన యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ కావచ్చు, ఏదైనా పెరుగుతుంది.
సమయం తక్కువ పడుతుంది. దాని ద్వారా మన యొక్క ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుంది. మనం చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తుంటారు, అమెరికాను, ఇంగ్లాండ్ను, ఫ్రాన్స్, ఈ నగరాలను చూపించేసి రోడ్లు ఎంత బాగుంటాయి, మనం పాలు పోసిన అంటారు. కానీ మనం ఇప్పుడు భారతదేశంలో చూడొచ్చు, ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క నేషనల్ హైవేస్ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇంతగా భారతదేశం అభివృద్ధి చెందుతుందా? ఈ ఒక్క నేషనల్ హైవేస్ అనేది కాదు, ఏ రంగం చూసినా కూడా మనం చూస్తాం. ఆయుధ సంపత్తి చూసాం, ప్రపంచం నుంచి ఇంతకుముందు మనం కొనుగోలు చేసేవాళ్ళం, ఇప్పుడు మనం ప్రపంచ దేశాలకు సప్లై చేసే స్థితికి మనం ఎదిగాం. అంతేకాకుండా మనం ఇంతకుముందు ఫార్మా రంగంలో ఏదైనా సుబ్బారెడ్డి గారు కంక్లూడింగ్ ఒక మాట చెప్పండి. విభజన అనేది 2 తెలుగు రాష్ట్రాలకి ఆర్థికంగా అవి వృద్ధి సాధించడానికి దోహదపడింది అనుకుంటారా? కొంతవరకు విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనిషి ఎంత జనాభా ఉందో దాని ప్రకారం అప్పులు పంచి ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మిగిలించడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే చాలా అంశాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల యొక్క తప్పు అని మాత్రం అన్నాడు. ఎందుకంటే ప్రజలదేం తప్పు లేదు. ఏదైతే విభజించిన సమయంలో ఈ పరిగణనలోకి తీసుకొని చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఏదైతే దీనికి క్యాపిటల్ ఎక్కడ, దీనికి ఇండస్ట్రీస్ ఏ విధంగా, ఇవన్నీ చూసి చేసిండాల్సింది. కానీ అది జరగకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాం. రాజధాని లేదు. కానీ ఇప్పుడు డేటా చూస్తే సుబ్బారెడ్డి, ఇప్పుడు డేటా చూస్తే చాలా వరకు ఆ గ్యాప్ అనేది ఫిల్ అయింది, చాలా వరకు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నాయి అనేది కదా మనం ఇప్పుడు ఈ రోజు చర్చ పెట్టుకున్న అంశం. అవును, ఖచ్చితంగా. అదే అంత అప్పులు ఊబిలోంచి బయటికి వచ్చి కూడా ఏదైతే మనకు వనరులు ఉన్నాయో, ఏదైతే మనకు బలాలు ఉన్నాయో, ఆ బలాలను గుర్తించి ఎప్పుడైతే మనం మన బలాలను గుర్తించలేదో ఆటోమేటిక్ గా మనం డౌన్ స్టేజ్ వెళ్ళిపోతాం. మనకు దార్శనికత ఉన్నటువంటి నాయకులు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి ఇక్కడ ఫండ్స్ రేషనలైజ్ అయ్యి ఏ రంగానికి ఏం అవసరమో, పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే ఇది అవసరము, ఇండస్ట్రీస్ కావాలంటే మనకి ఇక్కడ నుంచి అవసరము. నిన్న మనకు అదాని వాళ్ళని వచ్చేసి జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు కంక్లూడింగ్ గా చెప్పండి సార్, కంక్లూడింగ్ గా చెప్పండి. జరిగింది ఏదైతే మనకు ఈ విధంగా ఉన్నదో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నాయి. ఇదే కక్షతో, ఇదే ఏదైతే అభివృద్ధి కాంక్షతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయో ఆటోమేటిక్ గా మనము భారతదేశంలో మొదటి ప్లేస్ లో ఉంటారు తెలుగు ప్రజలు అనేది చెప్తున్నాను నేను. ఇక్కడ నేను కాంగ్రెస్ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా అని మాత్రం చెప్పను. ఇక్కడ ఉన్నది రైట్. శివలాల్ గారు మీరు చెప్పండి సార్, ఫైనల్ గా కంక్లూడింగ్ గా చెప్పండి. తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అయిపోయింది. సో ఇప్పటికున్న ప్రగతి, ఈ ఆర్థిక ప్రగతి మీరు ఏదైతే ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామో, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెట్టుబడులు కానీ లేదా ఉద్యోగ కల్పనకు సంబంధించి కానీ ఎట్లాంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది, ఆ దిశగా ఎట్లాంటి చర్యలు చేపడుతుంది, కంక్లూడింగ్ చెప్పండి. శివకుమార్ గారు వినపడుతుందా? శివకుమార్ గారు రైట్. శిరీష్ గారు మీరు చెప్పండి, ఇంకా ఎట్లాంటి లక్ష్యాలు నిర్దేశించుకారు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఎట్లాంటి పాలసీలు తయారు చేస్తున్నారు, అలాగే ఎన్ని లక్షల ఉద్యోగాలు లేదా ఎన్ని లక్షలు, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తారు 23 లక్షల ఉద్యోగ కల్పన మేము లక్ష్యంగా నిర్దేశించుకుందాం, 20 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి, MOUలు అయ్యాయి అని కూడా. సో ఇంకా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు? వాస్తవంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సహసిద్ధ వనరులు, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిని సమర్థవంతంగా అందిపుచ్చుకుందని చెప్పి RBI తన నివేదికలో ప్రశంసించిందండి ఆంధ్ర. అలాగే జనాప్రాతిపదికను చూసుకున్నాక దక్షిణాది రాష్ట్రం తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంటే ఆంధ్ర కూడా గణనీయమైన వృద్ధిని కనపరిచింది. కాబట్టి ఇక్కడ ఏదైతే పెట్టుబడులు కల్పన, పెట్టుబడులను తీసుకురావడం లక్ష్యంగా, కంపెనీలు తీసుకురావడమే లక్ష్యంగా, అలాగే యువతకు ఉద్యోగ కల్పన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే సేమ్య వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, ఆక్వా రంగాన్ని కానివ్వండి, పారిశ్రామిక రంగాన్ని కానివ్వండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సమగ్రమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఆంధ్రాలో. ఒక విధంగా వన్ సైడ్ గా, లేదంటే ఒక ప్రాంతానికో, లేదంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన, లేదంటే రైతులకు మాత్రమే సంబంధించిన, లేదంటే ఆక్వా రంగానికి మాత్రమే, అలా కాకుండా సమగ్రమైనటువంటి పలు విభాగాలకు సమగ్రమైనటువంటి అభివృద్ధిని రాష్ట్రానికి అందించుకుంటూ, గతంలో ఒక మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. నేనైతే చాలా
బాగా ఫీల్ అయినటువంటి విషయం, మేము ఆ టైంలో అమరావతి ఆజిటేషన్ చేస్తున్నటువంటి టైంలో చెప్పండి. అమరావతి ఎందుకురా భాయ్, అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పినా కానీ వినలా అని ఒక పెద్ద ఆయన ప్రస్తావించారు. నేను ఆ రోజు నిజంగా ఒక తెలుగు ఆడబిడ్డగా అమరావతి కంక్లూడ్ చేయండి. చాలా బాధపడ్డాను పడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అదే అమరావతి అందరూ కూడా తలెత్తుకొని చూసే విధంగా అమరావతి అభివృద్ధి జరుగుతుండటం అనేది నిజంగా హర్షించదగిన విషయం. అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదండి. అమరావతి అభివృద్ధి అనేది ఒక దార్శనికుడి చేతిలో, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో అది అమరావతి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఇంకా కొన్ని అతి కొద్ది కాలంలోనే అని చెప్పి నేనైతే ఘంటాపదంగా చెప్పగలుగుతాను. దానికి తగిన విధంగానే ప్రభుత్వం యొక్క చర్యలు, ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రణాళికలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష గారు, శివకుమార్ గారు, సుబ్బారెడ్డి గారు ఇవాళ ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొందని, 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని కూడా డిబేట్లో పాల్గొన్నటువంటి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇది ఇవాళ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK TV.